నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట రైల్వే స్టేషన్ను విమానాశ్రయం టైప్లో అత్యంత సుందరంగా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఎంతవరకు వర్క్లు అయ్యాయి, వాటి విషయం ఏంటి అనేటువంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కాజీపేట అమృత్ భారత్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. కాజీపేట రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో ఆధ్వర్యంలో గతిశక్తి పథకం కింద వీటిని నిర్మిస్తున్నారు. స్టేషన్ ముందు భాగాన్ని విమానాశ్రయం తరహాలో నిర్మిస్తున్నారు. గతంలో ప్రకటించిన నిర్మాణాలకు భిన్నంగా స్టేషన్ ఎలివేషన్ పలు మార్పులు చేస్తున్నారు. అందుకే ముందు భాగంలో నిలిపివేసి కేవలం ప్లాట్ఫామ్ మీద పనులు మాత్రం చేస్తున్నారు. మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అదనపు ఈ యొక్క డివిజన్ అధికారి ఇంజనీర్ కూడా ఈ పనులను సమీక్షిస్తున్నారు. మొత్తం అమృత్ భారత్ పథకంలో భాగంగా కాజీపేట డిఎన్స్ విభాగ పరిధిలో భాగంగా 36 కోట్లతో ఈ కాజీపేట, జనగామ, యాదాద్రి రైల్వే స్టేషన్లను అయితే ఆధునీకరిస్తున్నారు. ఇందులో కాజీపేటకు వచ్చి 20 కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నారు. ఈ కాజీపేట రైల్వే స్టేషన్ ముందు భాగాన రైలు బోగి మాదిరిగా ఉండేటువంటి నిర్మాణంలో ఈ హోటల్ని అయితే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దీని డిజైన్ పూర్తిగా లేదు. ఇంకా స్టేషన్ ముందు భాగాన ఈ యొక్క పచ్చని గ్యాలరీలు నిర్మించి వాటి మధ్య నుంచి వాహనాలు వెళ్ళే విధంగా నిర్మాణాలు అయితే చేస్తున్నారు. ఆటో స్టాండు, కార్ పార్కింగు, ద్విచక్ర వాహనాలు ఆ పార్కింగ్లు విశాలంగా నిర్మిస్తున్నారు. ఎయిర్పోర్ట్ తరహాలో వాహనాలు స్టేషన్ ముందు వచ్చి ప్రయాణికులు దింపే విధంగా నిర్మాణాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్ తొలగించి ప్లాట్ఫామ్ మీద నిర్మాణం చేస్తున్నారు. ఈ యొక్క జిఆర్పి పోలీసులు స్టేషన్ను ఆర్ఎంఎస్ కార్యాలయం పక్కన నిర్మించడం అయితే జరుగుతుంది. ప్రయాణికుల కోసం సాధారణంగా వేచి ఉండే గది మరియు ఏసీ ప్రయాణికులు వేచి ఉండే గదులను ఆకర్షణీయంగా వేరువేరుగా తీర్చిదిద్దుతున్నారు. సాధారణంగా వేసి ఉండేటువంటి ఈ యొక్క ఉండు గదులు నిర్మాణం పూర్తిగా వచ్చింది. ఇందులో కార్పొరేట్ స్థాయిలో మరుగుదొడ్లు కానీ మూత్రశాలను కానీ నిర్మిస్తున్నారు. ప్రయాణికులు బయట వారి కోసం పే అండ్ యూజ్ మరుగుదొడ్లు కూడా ఉంటాయి. ఇక్కడ ఏసీ వేసి ఉండే గదులు మాత్రం పెద్దగా నిర్మించడానికి ఆర్ఎంఎస్ కార్యాలయం పాత బోర్డు భవనాన్ని తొలగిస్తున్నారు. ఎక్కడా ఖాళీ లేకుండా కవర్ ఓవర్ ఈ ప్లాట్ఫామ్ మీద షెడ్లు అనేవి నిర్మిస్తున్నారు. ఇప్పటికే 2 షెడ్ల నిర్మాణం పూర్తిగా వచ్చింది. ఇక ప్లాట్ఫామ్ల విషయాలను కానీ చూస్తే యార్డు వైపు ఉన్నటువంటి 2 గూడ్స్ రైలు పట్టాలను 4-5 ప్లాట్ఫామ్లుగా మార్పు చేస్తున్నారు. కాజీపేట రైల్వే ఇంజనీరింగ్ విభాగం ఈ పనులను చేపడుతుంది. ముందుగా పాత పట్టాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి వేశాక ఈ పాత ప్లాట్ఫామ్ల నిర్మాణం జరుగుతుంది. ఇక ఈ యొక్క ఎఫ్ఓబి యొక్క నిర్మాణం ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు కాజీపేట 2 ప్లాట్ఫామ్ల మధ్య వెళ్ళడానికి ఇనుప సువులు అర్ధచంద్రాకార కాలినడకన వంతెనైతే నిర్మిస్తున్నారు. ఇది స్టేషన్కు ప్రధానంగా ఆకర్షణీయంగా నిలుస్తుంది. 70 మీటర్ల వెడల్పుతో నిర్మించేటువంటి ఈ యొక్క ఫుట్ ఓవర్ బ్రిడ్జిని 2 వైపులా లిఫ్టులు, ఎస్కలేటర్లు వస్తున్నాయి. 200 అడుగులు 2 వైపులా ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ర్యాంపు ఎక్కువ ఏటవాలుగా నిర్మించడం వల్ల ఈ యొక్క ప్రయాణికులు సులువుగా ఎక్కడం, బ్యాగులు లాక్కొని వెళ్ళడానికి వీలుగా అయితే ఉంటుంది. ఇక టోటల్గా ఈ కాజీపేట రైల్వే స్టేషన్ను 20 కోట్ల రూపాయలతో అత్యంత ఆధునికరంగా తీర్చిదిద్దుతున్నారు. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.